అప్పుడు 4th స్టెప్ గైడెన్స్ ఇచ్చేసాడు ఆయన. కానీ 5th స్టెప్ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఆగిపోయాడు ఆయన. మన బిగ్ బుక్లో కూడా అది ఆ పారాగ్రాఫ్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తుంది. ఇట్ ఈస్ యువర్ డెసిషన్, అది మీరు తీసుకోవాల్సిన డెసిషన్, అది చాలా క్లియర్గా చెప్తుంది. తర్వాత 12/12లో 5th స్టెప్కి ఉన్న ఇంపార్టెన్సు, ఆ 5th స్టెప్ చేయాల్సిన నా అవసరం ఏంటి అనేది చాలా క్లియర్గా ఉంటుంది. అది అందుట్లో ఆయన ఇందాక లోకేష్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు అడ్మిటెడ్ టు గాడ్, దేవుడికి నేను అడ్మిట్ చేసిన విధానం, అది నా హయ్యర్ పవర్ అప్పటికి. ఎందుకంటే 2nd స్టెప్ 3rd స్టెప్ ఇట్లా చేసినప్పటికే కన్ఫర్మేషన్ ఉంటుందండి హయ్యర్ పవర్తో. నాకు ఆ హయ్యర్ పవర్తో కన్ఫర్మేషన్ ఉన్నాక ఇంక వెనక్కి తిరిగి చూసేది అనేది ఏమి ఉండదు. చాలాసార్లు విన్నాను అనమాట, యువర్ హయ్యర్ పవర్ క్యాన్ చేంజ్ అయ్యి అంటారు. ఇక అది ఉండదు. 5th స్టెప్ వచ్చేసరికి అది కన్ఫర్మేషన్. హయ్యర్ పవర్తో నేను నా స్నేహితుడితో కానీ ఎవరితో అయినా కానీ ఎట్లా మాట్లాడతాను, నా బాధ్యతలను స్వీకరిస్తా, అంతే క్రమంలో నేను నా హయ్యర్ పవర్తో షేర్ చేయాల్సిందనమాట. అందుట్లో ఏంటంటే నేను పుస్తకంలో రాసినట్టు ఉండదు, ప్రతి చోట అక్కడ ఐ అనేది వాడమన్నాడు ఆయన. ఐ డిడ్ దిస్ అంటే రెస్పాన్సిబిలిటీ ఎత్తుకుంటాం, అది కంపల్సరీ చేయాలి. చేసిన తర్వాత మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి నేను రిక్వెస్ట్ చేసుకోవాలి. ఇక ఆయన దాని గురించి 5th స్టెప్ దగ్గర ఉన్నప్పుడు ఆయన మాత్రం చాలా సైలెంట్ అయిపోతాడు స్పాన్సర్. ఎందుకంటే అది నేనే వెళ్ళి మళ్ళీ ఆయన అడగాలి. అడ్మిటెడ్ టు గాడ్ టు మై సెల్ఫ్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ వెళ్ళి నేను ఆయన అడగాలి. తర్వాత మళ్ళీ ఆయన రిక్వెస్ట్ చేసుకుని, అండ్ ఒకటండి, ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్, హీ హెడ్ స్పెండ్ ఆల్మోస్ట్ 6 గంటల సమయం గడిపాడు నాతో ఆయన, అది వింటూ. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇంకొకటి నాతో ఏం జరుగుతున్నది అన్నది మెల్లమెల్లగా అనుభవం అవుతుందండి. ఆ ఫ్రీడమ్ స్లోగా స్టేజ్ వైజ్ అనమాట. ఆ దేవుడితో అడ్మిట్ చేసినప్పుడు కూడా నాకు తెలియకుండానే నేను రాసిన పట్టికలో లేని కొన్ని సడన్గా స్ఫురణకు రావడం కూడా జరిగింది. అది మళ్ళీ నేను వెంటనే బుల్లెట్ పాయింట్ పెట్టి నోట్ చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే నా ఆలోచనలో లేవు, అసలు నా పరిధిలో లేవు, అవి లోపల ఎక్కడో ఉండిపోయినాయి. ఎందుకంటే నేను తాగిన తాగుడికి ఎక్కడికి వెళ్ళినాయో నాకే తెలియదు. అవి కూడా బయటకు వస్తూ ఉన్నాయి. అవి అడ్మిటెడ్ టు గాడ్ అనేది ఫస్ట్ అది చేయాల్సిన అవసరం ఎక్కడ వస్తుందంటే అది ఇంకా క్లీన్గా చూపిస్తుంది నాకు. అది అయిన తర్వాత మళ్ళీ స్పాన్సర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన నాది చెడు ఒకటే చూడలేదండి. ఆయన ఆ పట్టికతో పాటు నాలో ఉన్న మంచితనాన్ని కూడా ఆయనే చూపించాడు. ఆయన చూపించిన కొన్ని ఆ మంచి పాయింట్లు నాలో ఉన్నాయని నేను ఎప్పుడు అసలు నా ఆలోచనలో లేవయి. అది కంప్లీట్ ఇన్వెంటరీ లాగా అయిపోయింది అనమాట ఆ లిస్టింగ్. సార్ సారీ ఫర్ ది ఇంటరప్షన్. 5 చేసిన తర్వాత మీకు ఏ భావన కలిగింది, ఏ ఫీలింగ్ కలిగింది, ఏం అనిపించింది చేసిన తర్వాత? ఆ భావన మెయిన్గా అదే ఎక్స్పీరియన్స్ అయితేనే క్లియరిటీ వస్తుందండి. దాని గురించి అది ఎక్స్పీరియన్స్ అయితేనే క్లారిటీ వస్తుంది. ఆ అనుభవం వర్ణించలేము. కానీ ఒకటి మాత్రం నేను మాటల్లో చెప్పాలంటే సింపుల్గా అదొక రకమైన ఫ్రీడమ్ అండి. నాకు భుజం మీద రెస్పాన్సిబిలిటీ ఉందని తెలిసినా కూడా అదొక రకమైన ఫ్రీడము, అదొక టైప్ కాన్ఫిడెన్స్. లెగిసి నేను నుంచోగలిగా. ఎందుకంటే ఆ రోజు నాకు గుర్తుంది, కమ్మనెల్లి నుంచి నేను ఐ వాక్ 3 kilometers. ఐ వాజ్ వాకింగ్ ఎ డిఫరెంట్ మ్యాన్. నేను ఇంకొక మనిషికి నేను అసలు ఆ మార్పు వేరు. ఇంకొక మనిషి నడిచి భావన నాకే కనపడుతుంది క్లియర్గా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ప్లీజ్ అక్నాలెడ్జ్. ఇంకొకటి ఏంటి అంటే మన సెరెనిటీ ప్రేయర్లో గాడ్ గ్రాంట్ మీ ద సెరెనిటీ టు అక్సెప్ట్ ద థింగ్స్ ఐ కెనాట్ చేంజ్ అనే పదం ఉంది కదా. దేవుడా నేను ఏమి మార్చలేనో దాన్ని అంగీకరించడానికి నాకు ప్రశాంతతనిమ్ము అండామే. అది రావాలంటే, దేని మార్చలేనో దాన్ని అంగీకరించే శక్తి నాకు రావాలంటే ఈ 5 కడ్డాయంగా చేయాలి. ఇది నా ఇండివిజువల్ ఒపీనియన్. అదర్వైజ్ యూ కెనాట్ యాక్సెప్ట్ ఎనీబడి. ఎవరిని మనం అంగీకరించడానికి అవ్వదండి. ఫస్ట్ నన్ను నేను అంగీకరించుకోవాలి. నేను చేసిన పాపాలు, నేను చేసిన ద్రోహాలు, ఇవన్నీ నేను చూసి 5 ఇంకొకరి ముందు పోయినప్పుడే నేను ఇతరుల్ని అంగీకరించే శక్తిను నాకు వస్తుంది.
దేని మార్చలేనో దాన్ని అంగీకరించే శక్తి ఖండితంగా వస్తుంది. ప్రసాద్ గారు చెప్పినట్టు 44 సంవత్సరాలుగా నేను మోస్తున్న బరువు, నేను చేసిన పాపాలు, చెడ్డ పనులు ఏమేమి ఉందో అవన్నీ నన్ను భారంతో ఇచ్చేస్తుండే అనమాట. ఒక్కసారి నేను దీన్ని నా స్పాన్సర్తో చెప్పిన వెంటనే ఆ భారం తగ్గిపోయింది. ఆకాశంలో తేలాడే ఫీలింగ్ అనమాట, 2 రెక్కలు వచ్చినట్టు ఫీలింగ్ వచ్చిందండి. నా అనుభవం ఖండితంగా అవుతుంది, ఇది సత్యంగా అవుతుందండి. ఒక్కసారి చేసి చూడండి ప్లీజ్, ఒక్కసారి చేయండి. ఎందుకు మేము ఇంత ఇచ్చేస్తున్నామంటే మాకు దొరికినది మీకు దొరకాలన్న ఒక్క చిన్ని కోరిక అండి. ఈ జబ్బు నుండి మనం బయటపడేది కాదు, ఒకే మార్గం, అది వేరే ఏ మార్గం లేదు. మీటింగ్ 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 పనిచేయదు, ఇదే మార్గం, అసలైన మార్గం ఇదేనే. ఓకేనా అండి? యా, టైం అయిపోయింది. వీ హ్యావ్ అనదర్ హాఫ్ అన్ అవర్ అంతే. సో ఆ పాజిటివ్ రిజల్ట్ చూసామన్నమాట. 5వది చేస్తే మనకి ఏమేమి లభిస్తుంది అని చూసామన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ 5 అయిన తర్వాత 6వ స్టెప్. 5లో ఉండి 5 చేసిన తర్వాత 5కి 6కి మధ్య ఎన్ని రోజులు, ఎన్ని నెలలు, ఎన్ని గంటలు గ్యాప్ ఇవ్వాలి అనేసి నిఖరంగా ప్రిసైజ్గా ఇది ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడనమాట. చదువు బాబు. ఇంటికి తిరిగి వస్తూనే 1 గంట సేపు ప్రశాంతంగా ఉండగలిగే ప్రదేశాన్ని ఎంచుకొని మేము చేసిందంతా జాగ్రత్తగా సమీక్షించుకుంటాం. ఇంటికి వచ్చిన తర్వాత 1 గంట సేపు, 1 గంట సేపు, 1 రోజు కాదు, 1 వారం కాదు, 1 నెల కాదు, 1 గంట సేపు అంతే. 5కి 6కి సెంటర్లో 1 సంవత్సరం అయిందన్నమాట నా పక్కన ఉండే స్నేహితుడితో. ఎందుకంటే ఇదే ప్రాబ్లం అనమాట. ఆగిపోతాం మనం, ఆగిపోతాం. నాకు ఆ భగవంతుని డైరెక్ట్ కనెక్షన్ అయిపోయింది అనుకుంటాను, నేను డైరెక్ట్ కనెక్ట్ అయిపోయింది అని అనుకున్నాను. బట్ యాక్చువల్లీ ప్రాబ్లమే వేరే అక్కడ అనమాట. ఎందుకంటే 6వ స్టెప్ ఏం చెప్తుందో దాన్ని చేసేటానికి నేను తయారుగా లేదు. అందువల్ల నేను అక్కడ ఆగిపోతాను. నా క్యారెక్టర్ డిఫెక్ట్స్ అన్నీ ఆయన తీసుకున్నాడంటే నేను శూన్యమైపోతాను కదా. ప్రపంచం అంతా నన్ను మోసం చేసేస్తుంది. ఈ ఆలోచనలు మొదలవుతాయి. స్టార్ట్ చేయండి. భగవంతుణ్ణి ఇంకా మెరుగ్గా తెలుసుకున్నందుకు ఆయన హృదయాంతరాళం నుండి ధన్యవాదాలు తెలియజేస్తాం. భగవంతుణ్ణి ఇంకా ఆయన హృదయాంతరాళం నుండి ధన్యవాదాలు తెలియజేస్తాం. We thank God from the bottom of our heart that we know him better. దేవుడు గురించి ఇంకా కొంచెం బాగా తెలుసు. ఫుల్గా తెలియదు, ఇంకా ఫుల్గా తెలియదు మనకి. ఇప్పుడు నేను ఏ కండిషన్లో వచ్చినానో ఆ కండిషన్ కన్నా ఉత్తమమైన కండిషన్లో ఉన్నాను దేవుడి గురించి. ఐఎమ్ నౌ ఫీలింగ్ బెటర్. వీ నో అబౌట్ హిమ్ బెటర్. మా పుస్తకాల అర నుండి ఈ గ్రంథాన్ని తీసుకొని దానిలోని 12 సోపానాలను వివరించే పేజీని తిరిగేస్తాం. చూడండి, కేర్ఫుల్లీ రీడింగ్ ది ఫస్ట్ 5 ప్రపోజల్స్ అంటాడు. ఫస్ట్ స్టెప్స్ అన్నాడు అనమాట, ఇప్పుడు ప్రపోజల్స్ అంటున్నాడు. నేను ఆల్రెడీ చెప్పాను, బిల్డబ్ల్యూ గారు ఒకే అర్థం ఇచ్చే వేరే వేరే శబ్దాలని ఉపయోగిస్తాడు, కానీ దాని అర్థం ఒకటే. మనం ఏం చేస్తానంటే, నాలాంటి ఆల్కహాలిక్ మిథుడు ఏం చేస్తానంటే దానికి అర్థం వేరే, దీనికి అర్థం, స్టెప్స్ అంటే వేరే, ప్రపోజల్స్ అంటే వేరే. ప్రపోజల్ అంటే ఫస్ట్ ఏం చెప్తే వస్తుంది, పెళ్ళికి ముందు గర్ల్ ఫ్రెండ్కి ఎలా ప్రపోజ్ చేస్తాం ఆ ప్రపోజల్ చెప్తే వస్తుంది అనమాట. కానీ ఇక్కడ ప్రపోజల్ అంటే సోపానాలు, స్టెప్స్ అన్నాడు అక్కడ, ఇక్కడ వేరే శబ్దం ఉపయోగిస్తున్నాడు అంటే, కానీ మీనింగ్ రెండో ఒకటే. ప్రపోజల్స్ చదవండి. మొట్టమొదటి 5 ప్రతిపాదనలను చాలా శ్రద్ధగా చదువుతూ మా ఆత్మగత పరిశీలనలో మేమేమైనా వదిలిపెట్టామా అని ప్రశ్నించుకుంటాం. ఎందుకంటే ఎట్టగేలకు ఒక స్వేచ్ఛా జీవిగా దాని గుండా నడిచి వెళ్ళటానికి ఒక కట్టడాన్ని మేము నిర్మించుకుంటున్నాం కనుక ఇంతవరకు మేము చేసిన నిర్మాణం దృఢంగా ఉందా? ఫస్ట్ మనం ప్రశ్నించాలి. దీని లోపల పోయేకి ముందు ఫస్ట్ నేను ప్రశ్నించుకుంటాను, ఈ 5 సోపానాలు నేను సరిగా తీసుకున్నానా లేదా? ఈజ్ ద వర్క్ సాలిడ్ సో ఫార్? చదవండి.
మేము రాళ్ళన్నింటినీ సక్రమంగా అమర్చామా? పునాదిలో రాళ్ళన్నిటినీ సక్రమంగా సక్రమంగా, ఆ ఇటుకలో రాయల్లో దాన్ని అంతా కరెక్ట్గా వేసారా? ఫౌండేషన్ స్ట్రాంగ్గా వేసారా? సిమెంట్ కరెక్ట్గా పోసారా? ఇసుక సరిగా కలిపారా? ఇవన్నీ అడుగుతాడు. అంటే స్టెప్స్ 1, 2, 3, 4, 5 ఇవన్నీ సరిగా నిర్మాణించారా? లేకపోతే కూలిపోతుంది. అర్థం చేస్తే ఖండితంగా అది కూలిపోతుంది. అవునా లేదా? సో దాన్ని వాడు దృఢపరుచుకోమంటున్నాడు. వాడు చదవండి. పునాదిలో సిమెంట్ను సరిగ్గా కూరినామా? ఇసుక లేకుండా కట్టుడు పదార్థం చేయడానికి యత్నించావా? ఇసుక లేకుండానే బిల్డింగ్ నిర్మాణం చేస్తాం. దాంట్లో అంతా చాలా ఎక్స్పర్ట్లు అనమాట. అందుకే ఆడు చెప్తున్నాడు. ఈ ప్రశ్నలకు మనకు సంతృప్తికరమైన సమాధానాలు ఇవ్వగలిగితే అప్పుడు మనం 6వ సోపానం వైపు దృష్టి సారించవచ్చు. సో ఇప్పుడు ఇచ్చిన ఆ ప్రశ్నలు, ఆ 4-5 ప్రశ్నలు ఏమి ఇచ్చినాడో దాన్ని అన్నిటికీ సరిగా నిర్మించాను అని అంటే నెక్స్ట్ మనం 6వ స్టెప్కి వెళ్తాం. 6వ సోపానం చదవండి. మా ప్రవర్తనలోని ఆ తప్పులన్నింటినీ దేవునిచే తీసివేయించుకొనుటకు పూర్తిగా సిద్ధమైనాం. We're entirely ready to have God remove these defects of character. Entirely ready అంటాడు. ఎంటైర్లీ అంటే ఏమి? సంపూర్ణంగా, పరిపూర్ణంగా, టోటల్గా. కానీ ప్రాబ్లం ఏంటంటే సంపూర్ణంగా ఇడవటానికి నేను తయారుగా ఉన్నానా అన్నదే ప్రశ్న. నా సెల్ఫిష్నెస్ని, నా సెల్ఫ్ సీకింగ్ని, నా డిస్ఆనెస్టీని, నా ఇన్కన్సిడరేట్నెస్ని, నా ఫ్రైటెండ్ ఇవన్నీ ఇడిచేదానికి నేను తయారుగా ఉన్నానా? ఎక్స్పెషల్లీ ఆ 3వ లిస్ట్ చేసాము కదా, దాన్ని ఇడిచేదానికి రెడీగా ఉన్నామా? అదే. సో ఎందుకంటే ఆ భయం మమ్మల్ని ఆవరిస్తుంది, మళ్ళీ ఆక్రమిస్తుంది అన్నమాట. ఎందుకంటే నాకు సెల్ఫిష్నెస్ తెలుసు, సెల్ఫ్లెస్నెస్ తెలియదు, భయం తెలుసు, ధైర్యం తెలియదు, నాకు ఇన్కన్సిడరేట్ తెలుసును, అంతే. మానవత్వం లేకుండా ఎలా ఉండటం తెలుసు, కానీ మానవత్వంతో కూడి ఎలా ఉండాలో నాకు తెలియదు. నాకు ఒక్కవేళ దీనంతా నేను పాటిస్తే జనాలు నన్ను ఎక్కడ మోసం చేస్తారో అన్న భయం. సెల్ఫ్లెస్ నేను అయిపోతే సెల్ఫిష్గా ఉన్నవాడు నన్ను మోసం చేస్తాడు. అవునా లేదా? ఆ భయం, జనాలంతా నన్ను మోసం చేస్తారు. సో సింపుల్గా ఇంకొకటి చెప్పాను. నా స్పాన్సర్ రీసెంట్గా శాండీ బీచ్ది ఒక 6 స్టెప్ షేరింగ్ కథ విన్నాను అనమాట. ఆయన శాండీ బీచ్ అనే ఒక ఓల్డ్ టైమర్. ఆయన చెప్తాడు, మన క్యారెక్టర్ డిఫెక్ట్స్ అన్నీ మన ఇండియా దేశం అనుకోండి. క్యారెక్టర్ డిఫెక్ట్స్ అన్నీ, కోపం ఒక స్టేటో, ఇది ఒక స్టేటో, నా సెక్స్ ఒక స్టేటో, నా ఈర్ష్య ఒక స్టేటో, నా ఫైనాన్షియల్ ఒక రాజ్యం, ఇలాంటి అన్ని ఒక్కొక్క రాజ్యాలకి మనం మన క్యారెక్టర్ డిఫెక్ట్స్ పెట్టేసామనుకోండి. పెట్టేసి 6వ స్టెప్లో వాడేమంటున్నాడంటే అన్నీ ఆయనకి వదలాలి. కానీ నాలాంటి తాగబోతాడు ఏం తెలియని చేస్తాడో, నాది మెయిన్ తాగటం ప్రాబ్లం, అది బెంగళూరు అన్నమాట. దేవుడా నువ్వు బెంగళూరు తీసుకో. ఫైనాన్స్ నువ్వు ముట్టక, ఫైనాన్స్ నాది ఢిల్లీ అన్నమాట, అది నా దగ్గరనే ఉంచుకుంటా. సెక్స్ ముట్టదు, అది నా దగ్గరనే ఉంచుకుంటా. సో నాకు ఏదేది ఇంకా ఆ సెల్ఫిష్నెస్కో నాకు ఏం కావాలనో దాన్ని అన్నీ నేను ఉంచుకొని మిగతాది నువ్వు తీసుకో, ప్రయోజనమేమి. కానీ ఆయన ఏమంటున్నాడంటే వేర్ ఎంటైర్లీ రెడీ టు హ్యావ్ గాడ్ రిమూవ్ ఆల్ దీస్ డిఫెక్ట్స్ ఆఫ్ క్యారెక్టర్. అన్నిటినీ వదలటానికి సిద్ధమా, తయారా అన్నదే ప్రశ్న ఇక్కడ. అంటే ముందుకెళ్ళొచ్చు, అంటే ఏం చేయాలి దాన్ని ఇచ్చారు. చదవండి. వదలటానికి తయారా? ఇందుకు సమ్మతి, సంకల్పం తప్పనిసరి అని ముందే నొక్కి చెప్పాం. అభ్యంతరకరమైనవిగా అంగీకరించిన అంశాలన్నింటినీ మన నుండి భగవంతుడు తొలగించడానికి వీలు కల్పిస్తూ మనం సిద్ధంగా ఉన్నామా? ఆయన ఇప్పుడు ఆ అంశాలను ప్రతి ఒక్కదాన్ని తొలగించవచ్చా? మనం ఇంకా వదిలివేయడానికి ఇష్టపడక దేనినో పట్టుకు వేలాడుతుంటే
మనలో పూర్తి సమ్మతిని కలగజేయటానికి సహాయపడమని భగవంతుని వేడుకుంటాం. ఇంకా కొన్ని ఇడవటానికి సిద్ధం లేకుండా దాన్ని పెట్టుకుంటా వేలాడుతూ ఉంటే ఏం చేయాలి? వి ఆస్క్ గాడ్ టు హెల్ప్ అస్ బి విల్లింగ్. దాన్ని మళ్ళీ ఇంకొకసారి చదవండి, చాలా ఇంపార్టెంట్. సారీ ఒక్క నిమిషం ఉండండి. 2 of the biggest steps of Alcoholics Anonymous. 12 సోపానాల్లో అతి ముఖ్యమైన 2 స్టెప్పులు అంటే 6, 7. ఈ 2 స్టెప్పులు మనం చెయ్యకపోతే నాలో అంగీకారం, అక్సెప్టెన్స్ రాదు. అక్సెప్టెన్స్ 5లో మొదలవుతుంది, ఇక్కడ అది శాశ్వతంగా నాలో ఉంటుంది. చేంజ్ మారడానికి నాలో మార్పు రాదు. నాలో ఉన్న క్యారెక్టర్ డిఫెక్ట్స్ అంతా ఆయన తీస్తాడో, క్యారెక్టర్ స్ట్రెంగ్త్స్ని అంటే ఆ శక్తుల్ని, గుణ దోషాలు కాదు గుణశక్తుల్ని నేను ఏం చేసుకోవాలి? నేను ప్రాక్టీస్ చేయాలి అనమాట. అలవాటు చేసుకోవాలి నేను. దానికి ఆపోజిట్, వ్యతిరేకంగా దానికి ఆపోజిట్ గుణాన్ని నేను నాలో నింపుకొని దాన్ని భగవంతుని సహాయంతో దాన్ని నేను ప్రాక్టీస్ చేయాలి. ఓకేనండి. 2 of the biggest steps అండి. మీరు ఇది వరకు మనం చేసిన స్టెప్స్లో మీరు చూశారంటే 52.5 పేజ్ తీసుకున్నాడు బిల్డబ్ల్యూ. మొదటో సోపానము, రెండో సోపానము మనకి అర్థం చేసేదానికి. అక్కడి నుంచి 3వ సోపానానికి 3.5 పేజ్ ఏమో తీసుకున్నాడు. 4వ సోపానానికి 8.5 పేజ్ తీసుకున్నాడు. 8 పేజీలు ఏమో తీసుకున్నాడు. 5వ సోపానానికి 3 పేజీ తీసుకున్నాడు. ద బిగ్గెస్ట్ పారాడాక్స్ ఆఫ్ ఏ అంటారు, విరోధాభాసము. ఇంత పెద్ద స్టెప్ ఉన్న 6, 7 అతి ముఖ్యమైన స్టెప్ని 2 పారాగ్రాఫ్లో పెట్టాడు. 2 పారాగ్రాఫ్, చిన్న 2 పారాగ్రాఫ్లో పెట్టేశాడు 6, 7. ఈ 2 స్టెప్పు మన జీవితాలని మార్చేదానికి నాలో ఉన్న గుణదోషాలని ఆయన తీస్తాడో, ఆ గుణశక్తుల్ని నేను ప్రాక్టీస్ చేసి ఆయన సహాయంతో ఆ ఉత్తమమైన జీవనాన్ని నేను నిర్వహించవచ్చు. సో 2 of the biggest steps of Alcoholics Anonymous. చెప్తున్నాను, ఈ స్టెప్స్ మనల్ని మార్చేస్తుందండి, సంపూర్ణంగా మార్చేస్తుంది. కానీ నేను తయారవ్వాలంతే. ఆయన ఏ గుణదోషాన్ని తీయడో ఆయనకు తెలుసు. కొన్ని తీస్తాడో, కొన్ని పెడతాడో, కొన్ని ఉంచుతాడో, కొన్ని కాలం పెట్టి తర్వాత తీస్తాడు. నాది ఒక అనుభవం చెప్తున్నాను. 4 ఏళ్ల సోబరు, ఆల్రెడీ నేను 3 సార్లు స్టెప్పర్ చేశాను. కోపం, భయంకర కోపం అన్నమాట. నన్ను డెలిగేట్గా చూసిన వాళ్ళకి చాలామందికి తెలుసు. భయంకర కోపం. 6లో కంప్లీట్ రెడీ, దేవుడు తీస్తలేదు. ఏరా దేవుడా ఇది పోతానే లేదు, ఏం ప్రయత్నించినా అవుతలేదు. భయంకర కోపం. ఒకరోజు నా హోమ్ గ్రూప్లో మీటింగ్లో కూర్చున్నాను. నేను చైర్పర్సన్ అన్నమాట. నేను కూర్చున్నాను. ఒక మిత్రుడు వచ్చాడు, న్యూ కమర్ వచ్చాడు. ఫుల్ టైట్గా వచ్చాడు. వాడు ఆల్రెడీ 3 సంవత్సరాలుగా ఉన్నాడు. ఏలో ఇన్ అండ్ అవుట్ అవుతున్నాడు. ఫుల్ తాకుంటూ వచ్చి మీటింగ్లో కూర్చున్నాడు అనమాట. కూర్చున్నాడు, జోబులో ఉండే క్వార్టర్ బాటిల్ పడిపోయిందనమాట. పడుకొని లోట ఉళ్ళుకొని వచ్చింది. అది మళ్ళీ ఎవరో తీసి వాడికి ఇచ్చారు. సో మీటింగ్ నడుస్తూ ఉంటే వాడు సెంటర్లో లేసి మేరకు షేర్ కర్నా నేను షేర్ ಮಾಡಬೇಕು అని సరుస్తూ ఉన్నాడు అనమాట. సో నేను కూర్చొని ఉంటే వాడిని కూర్చోబెడుతుంది ఇచ్చేస్తే ఏం చేసినా అవుతలేదు. లాస్ట్లో వాడికి నేను డైరెక్ట్గా చెప్పాను అనమాట, చూడప్ప నువ్వు ఇలాగే చేస్తూ ఉంటే నిన్ను అలాగే ఎత్తుకొని పోయి బయట ఇడిచేస్తాము, ఇంతే చెప్పినాను. నేను చెప్పిన వెంటనే టక్కన లేసాడు అన్నమాట. లేచి వెళ్ళిపోయాడు బయటికి. వాడు వెనకాల ఇంకా 3 వెళ్ళారు. వాడిని ఎత్తుకొని పోయి ఒక రిహాబ్లో వేసారు 10 రోజులు. యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్, వాడు బయట పోయి ఏం చెప్పాడంట, ఈ నన్ను మగనిగా తోరుస్తున్నాను, ఈ నా కొడుకు చూపిస్తాను రా, నేను సోబర్ అయ్యి నా కొడుకు నేను చూపిస్తాను అని చెప్పాడు వాడు. 4 ఏళ్ళు సోబర్ అండి. వాడి పేరు అశ్విన్ అని. 4 ఏళ్ళ సోబర్ వాడు. ఇప్పుడు ఫస్ట్ ఏడాది మెడల్లో టోకన్ని నా చేతిలోనే తీసుకున్నాడు వాడు. వాడు చెప్పాడు, వాడు బయట పోయి చెప్పాడంట, ఈ నన్ను మగని నన్ను తోరుస్తుంది, అవును కాయలు మెడల్ తగొతున్నాను అన్నాడంట. చూడండి, నా కోపం వల్ల
ఆడు సూపర్. దేవుడు అంతవరకు నాది రోమరోమాలు నిలుచుకుంటుంది. అది అంతవరకు తీయలేదు వాడు. అదైన తర్వాత కోపం రావటం లేదు. వస్తుంది, చిన్న చిన్న విషయాలకు వస్తుంది. కానీ ఆయనకు తెలుసు దేన్ని ఎప్పుడు తీయాలి, ఎంత తీయాలి, ఎంత ప్రమాణంలో తీయాలి. ఆయన తీస్తాడు. వదలటానికి నేను సిద్ధమా, ఇంతే కావాలి. నేను సిద్ధంగా ఉన్నాను. పూర్ణ సిద్ధమా, సంపూర్ణ సిద్ధం, అంతే కావాల్సింది. ఆయనకు తెలుసు ఏది తీయాలి, ఏది వంచాలి, ఏది ఎంత లెవెల్కి తీయాలి అనేది ఆయన చేస్తాడో. కానీ నేను రెడీ అవ్వాలి అంతనే. చదవండి దాన్ని మళ్ళీ, ఆ స్టెప్ని మళ్ళీ ఇంకొకసారి చదవండి. ఈ ప్రశ్నలకు మనం సంతృప్తికరమైన సమాధానాలు ఇవ్వగలిగితే ఇప్పుడు మనం 6వ సోపానం వైపు దృష్టి సారించవచ్చు. ఇందుకు సమ్మతి, సంకల్పం తప్పనిసరి అని ముందే నొక్కి చెప్పాం. అభ్యంతరకరమైనవిగా అంగీకరించిన అంశాలన్నింటినీ మన నుండి భగవంతుడు తొలగించడానికి వీలు కల్పిస్తూ మనం సిద్ధంగా ఉన్నామా? ఆయన ఇప్పుడు ఈ అంశాలను ప్రతి ఒక్కదాన్ని తొలగించవచ్చా? మనం ఇంకా వదిలివేయడానికి ఇష్టపడక దేన్నో పట్టుకు వేలాడుతుంటే మనలో పూర్తి సమ్మతిని కలుగజేయడానికి సహాయపడమని భగవంతుడిని వేడుకుంటాం. ఈ సోపానంలో ఆయన ఒకే ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఈ అడ్డుల్ని తొలగించటానికి, ఇడిచేయటానికి నేను సిద్ధంగా ఉన్నానా? ప్రశ్న, క్వశ్చన్ మార్క్ వేసాడు అనమాట. సో దానికి మీరు ఆన్సర్ ఇవ్వాలి. అవును సిద్ధంగా ఉన్నాను, లేదు అనేసి నేను ఇంకా వేలాడుతూ ఉంటే, హుక్కులు వేసుకుని వేలాడుతూ ఉంటే, నాకు దాన్ని వదిలే విల్లింగ్నెస్ ఇవ్వమని ఆయన్ని కోరాలి. గ్యారంటీ ఇస్తాడండి, గ్యారంటీ ఇస్తాడు, డౌటే లేదు. దేవుడా నాకు ఈ సెల్ఫిష్నెస్ వదలటానికి నాకు ఇష్టం లేదు, దయచేసి నాకు విల్లింగ్నెస్ ఇవ్వు, ఇంతే అడగండి చాలు. దానికి చాలా పెద్ద ప్రేయర్ ఏం లేదు. చిన్నదిగా విల్లింగ్నెస్ ఇవ్వు తండ్రి, ఈ క్యారెక్టర్ డిఫెక్ట్స్ అన్నీ నేను వదలటానికి నాకు విల్లింగ్నెస్ ఇవ్వు తండ్రి. ఖండిత 100% ఇస్తాడు. ఓకేనా అండి? ఏమైనా డౌట్ ఉందా? ఓకే, నెక్స్ట్ స్టెప్ 7. అగైన్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్టెప్, మై లైఫ్ చేంజింగ్ స్టెప్ అన్నమాట. ఇది నా జీవితం మార్చిన స్టెప్. ఇది ఖండితంగా మీ జీవితాలని మారుస్తుంది. ఇక్కడ ఏం చెప్తాడో దాన్ని నేను చేస్తే. చదువు బాబు. మాలో లోపములు తొలగించమని వినయంతో ఆయన కోరినాము. ఇది 7th స్టెప్ అండి. మేము పూర్తిగా సిద్ధపడిన తరువాత ఈ విధంగా ప్రార్థించాం. ఇది 7th స్టెప్ ప్రేయర్ అండి. చదువు ఫస్ట్ ఒక్కసారి చదువు, తర్వాత చేపిస్తాం. 7th స్టెప్ ప్రేయరు. నా సృష్టికర్త, నీవు నన్ను సంపూర్ణంగా నాలోని మంచి చెడులతో సహా స్వీకరించాలని నేను ఇప్పుడు పూర్తి అంగీకారంతో ఉన్నాను. నీకు నా తోటి వారికి ప్రయోజనకరంగా ఉండే విషయంలో అవరోధంగా ఉన్న ప్రతి ఒక్క గుణదోషాన్ని నా నుండి తొలగించమని నిన్ను ప్రార్థిస్తున్నాను. ఇక నుండి నీ ఆజ్ఞలను పాటించి నడుచుకోవడానికి అవసరమైన శక్తిని నాకు ప్రసాదించు. ఇప్పుడు 7వ సోపానాన్ని మేము పూర్తి చేసాం. ఓకే, సో 6లో మీరు సంపూర్ణంగా సిద్ధమయ్యారు లేదా తయారయ్యారు, రెడీ అయ్యారు అంటే 7వ స్టెప్కి పోయేకి నేను రెడీ. 7వ స్టెప్ నేను ఇప్పుడే చెప్పాను, ది మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. 6లో నేను సిద్ధమయ్యానంతే, ఇక్కడ ఆయనకి అప్పగిస్తున్నాను, హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను, ఆయన చేయికి ఇచ్చేస్తున్నాను. ఇక్కడ నేను ఎలా హ్యాండ్ ఓవర్ చేస్తానంటే ఆ ప్రేయర్ ద్వారా నేను హ్యాండ్ ఓవర్ చేస్తాను. సింపుల్గా అక్కడ ప్రేయర్ ఇచ్చారు, ఈ ప్రేయరు 3వ స్టెప్ ప్రేయర్ లాగే దీనిని మోకాళ్ళ పైన చేస్తే చాలా ఫలితం వస్తుంది. చాలా యాక్చువల్లీ బిల్డబ్ల్యూ రాసినప్పుడు హంబ్లీ ఆన్ అవర్ నీస్ అనేసి రాశాడు ఆడు. హంబ్లీ ఆన్ అవర్ నీస్ 7వ స్టెప్ ప్రార్థన మన మోకాళ్ళ మీదే చెయ్యాలి అని రాశారు. కానీ గ్రూప్ కాన్షియస్ దాన్ని మార్చిందన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఈ 7వ ప్రార్థన చేసి మీటింగ్ క్లోజ్ చేస్తాము. ఎవరి వల్ల సాధ్యమో మోకాళ్ళ పైన చేసేదానికి ప్లీజ్ మోకాళ్ళ పైన చేయండి. లేడీస్ అవుతే చేయండి, లేకపోతే కూర్చొని చేయొచ్చు. చాయిస్ ఈజ్ యువర్స్.
అయ్యా మిత్రులందరికీ ఒకటే విజ్ఞప్తి, పుస్తకం ఒకసారి గుర్తు తెచ్చుకుంటే 7వ సోపానాన్ని బాలుర్ని పురుషుల్ని విడదీసే సోపానంగా వర్ణిస్తుంది. ఇట్ సెపరేట్స్ మెన్ ఫ్రమ్ బాయ్స్. అంటే మీ ప్రయాణం అంతా 7వ సోపానం మీద ఆధారపడి ఉంటుంది. దయచేసి ఇది చాలా చిన్నది, ఒకటే పారాగ్రాఫ్ అంటే ఇంపార్టెంట్ కాదని చూడకండి. దయచేసి దీని మీద దృష్టి పెట్టండి. ఎందుకంటే లైఫ్ లాంగ్ సోబ్రైటీయే కాదు, హ్యాపీ, జాయస్ అండ్ ఫ్రీ సోబ్రైటీ దీని మీదే ఆధారపడి ఉంది. బాబు తెలుగు వస్తుంది కదా, ఓకేనా? ప్రేయర్ చేద్దామండి. నా సృష్టికర్త, నా సృష్టికర్త, నీవు నన్ను సంపూర్ణంగా, నీవు నన్ను సంపూర్ణంగా, నాలోని మంచి చెడులతో సహా, నాలోని మంచి చెడులతో సహా స్వీకరించాలని నేనిప్పుడు పూర్తి అంగీకారంతో ఉన్నాను. నీకు నా తోటి వారికి ప్రయోజనకరంగా ఉండే విషయంలో అవిరోధంగా ఉన్న ప్రతి ఒక్క గుణదోషాన్ని నా నుండి తొలగించమని నిన్ను ప్రార్థిస్తున్నాను. ఇక నుండి నీ ఆజ్ఞలను పాటించి నడుచుకోవటానికి అవసరమైన శక్తిని నాకు ప్రసాదించు. తదాస్తు. My Creator, I am now willing that you should have all of me, my good and my bad. I humbly pray to you that you may now remove every single defect of character which stands in the way of my usefulness to you, to my fellows, to my family, to my friends, and to each and every one of your creations. God, grant me the strength as I go out from here to do your bidding. Amen. Thank you. ఈ ప్రార్థనలో కొన్ని వర్డ్స్ ని నా స్పాన్సర్ నాకు యాడ్ చేశారనమాట. టు యూ, టు యువర్ ఫెలోస్, టు యువర్ ఫ్యామిలీ, టు యువర్ ఫ్రెండ్స్, టు యువర్ అండ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఎందుకంటే నా ఫ్యామిలీ గురించి, ఇతరుల గురించి మాత్రం, ఫెలోస్ అంటే అందరూ వచ్చేస్తారు దాంట్లో. కానీ మా ఇంట్లో ఉండే కుక్క పైన నాకు ఇది అనమాట, ఇది జీవిలో కుక్కని కాళ్ళ తన్నేవాడు నేను. సో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యువర్ క్రియేషన్స్, ఐఎమ్ టాకింగ్ మ్యాన్, వాట్ ఆర్ యూ పీపుల్ డూయింగ్? చేస్తాం, ఉండండి. కెన్ యూ గివ్ మీ 2 minutes టైం? సో ఈ స్టెప్లో అందరి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యువర్ క్రియేషన్, నువ్వు నిర్మించిన ప్రతి ఒక్క దీని దగ్గరను నేను నీ ఇచ్చ ప్రకారం నడుచుకోవాలి అని కోరుకున్నాను అనమాట. దీంట్లో ఇంకొకటి ఏమంటే, ద బిగ్గెస్ట్ పారాడాక్స్ ఆఫ్ ఏ అంటారు. ఆ చిన్న స్టెప్లో పూర్తి ప్రోగ్రామ్ అడిగింది. పారాడాక్స్ అంటే మీకు తెలుసు కదా ఏంటి? స్పాన్సర్కి ఫోన్ చేసి సార్ మిమ్మల్ని కలవాలా అంటాము. స్పాన్సర్ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాం మనం? స్పాన్సర్ చెప్పేది వింటామా? మనం చెప్పేది స్పాన్సర్ వినాలి. సార్ నాకు ఈ ప్రాబ్లం అయిపోయింది అంతా ఆయనకి చెప్తాను, ఆయన చెప్పేది నేను విన్ను. సో పారాడాక్స్ ఆఫ్ ఏ అనేది ఇదేనే. సో సింపుల్గా ఇంకొకటి ఏమిటి అంటే, ఈ ప్రేయర్ చేసిన తర్వాత నేను 24 క్యారెట్ గోల్డ్ అవ్వను. దయచేసి మీ మనసులో, నేను ఇది చేసేసిన తర్వాత నాలో ఉన్నదన్నీ ఆయన ఎత్తేసాడు, ఇప్పుడు నేను 24 క్యారెట్ శ్రీరామచంద్రుడు అయిపోయాను అనుకోకండి. నాలో ఉన్న గుణదోషాలని 100కి 100 ఆయన వల్ల మాత్రమే తీసేదానికి సాధ్యం. దాన్ని తీసిన వెంటనే అక్కడ నా గుణశక్తుల్ని నేను అక్కడ కూర్చోబెట్టాలి. అది ఆయన చేస్తాడు, కానీ దాన్ని ప్రాక్టీస్ చేసేది నేనే అన్నమాట. ఎక్కడ ద్వేషం ఉనిందో అక్కడ ప్రేమను నేనే కూర్చోబెట్టాలి. ఆపోజిట్ ఆఫ్ మై క్యారెక్టర్ డిఫెక్ట్.
నా క్యారెక్టర్ డిఫెక్ట్కి విరోధ పదం ఏముందో దాన్ని, ఆ గుణశక్తిని నేను కూర్చోపెట్టాలి. నేనే ప్రాక్టీస్ చేయాలి. నేను ప్రాక్టీస్ చేసే శక్తిను నా దగ్గర లేదు. ఆ శక్తిని ఆయన దగ్గర కోరాలి. ఆయన సహాయంతో, నాలో ఉన్న సామర్థ్యంతో ప్రతిరోజు ఆ గుణశక్తిని, ఆ క్యారెక్టర్ స్ట్రెంత్ని నేను ప్రాక్టీస్ చేయాలి. టు ద బెస్ట్ ఆఫ్ మై ఎబిలిటీ, టు ద బెస్ట్ ఆఫ్ నా వల్ల ఎంత సాధ్యమో అంత నేను చేయాలి. లాస్ట్లో ఒకే ఒక లైన్ నేను చెప్పేదానికి ఇష్టపడతాను. వి ఆల్కహాలిక్స్, మనలాంటి ఆల్కహాలిక్స్కి దేవుడు ఎంత గొప్ప వరం ఇచ్చాడంటే, ఒక్క జీవిత కాలంలో, ఈ ఒక్క జీవనంలో 2 జీవితాలను ఇచ్చాడు. ఒక తాగుబోతు జీవనం, ఇంకొకటి ఒక మంచి జీవనం. ప్రపంచంలో ఎవ్వరికి వీఆర్ ద మోస్ట్ లక్కీయెస్ట్ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్. ఆ దేవుడు అనుగ్రహం. థ్యాంక్ యూ ఫర్ టుడేస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. మన సత్యనారాయణ గారి బర్త్డే సందర్భంగా సత్యనారాయణ గారు టోకెన్ కూర్చోండి సార్. ఒక 5 minutes టోకెన్ వేసుకున్నారా? ప్రేయర్ చేద్దామండి. దేవా, నేను మార్చలేని విషయంలో అంగీకరించుటకు, నాకు ప్రశాంతతని మార్చగలిగిన విషయంలో మార్చుకొనుటకు ధైర్యం మరియు పై రెంటికి గల తేడా తెలుసుకొను వివేకముని. కీప్ కమింగ్ బ్యాక్, ఇట్స్ వర్క్. సార్, రేపు మార్నింగ్ 9:30కి ఇంకా డౌట్స్, ఇంకేమన్నా క్వశ్చన్లు ఉన్నా రేపు మొత్తం